హలో అండి. మరొక మంచి డిజైన్‌తో అయితే వచ్చేసాను. పెద్ద డిజైన్ ఏం కాదు, కష్టమైంది కాదు. నేను సింపుల్ వేలో చెప్తాను. ఒకసారి చూసేయండి. ఇది బోట్ నెక్ అండి. ఓకేనా? మనం ఆల్రెడీ కట్ చేసుకున్న దాన్ని మొత్తం జాయింట్ అయితే చేసేసానండి లైనింగ్‌కి. నేను మొత్తం ఇది కటింగ్ అయితే చూపించలేదు. షోల్డర్ వచ్చేసి 6 ½ తీసుకున్నానండి. ఓకేనా? 6 ½ మనకి షోల్డర్‌కి 3 ఇంచెస్ తీసుకున్నాను. మన ముందు వైపుకి మిగిలిన 3 ½ అయితే తీసుకున్నాను. ఓకేనండి. ఫస్ట్ ఇప్పుడు బక్రాన్ని అయితే తీసుకోండి. ఫోల్డింగ్ మీద బక్రాన్ని తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి. షోల్డర్కి 3 ఇంచెస్, 3 ½ ఏమో మనం ముందు వైపుకి అనమాట. ఓకేనా? ఆ 3 ½ మార్కింగ్ చేసుకోండి. ఇంకా 2 సార్లు చెప్పకుండా ఉంటుందని డైరెక్ట్గా ముందు లైనింగ్ మీద మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆ మార్కింగే పైన బక్రం మీద కూడా మార్కింగ్ చేసేయండి. ఓకేనండి. మరికి ఒక్కసారి చూపిస్తున్నాను. 3 ½ అండ్ డౌన్కి వచ్చేసి ఇంకొక 3 ½ ఓకేనా అండి. 3 ½ మార్కింగ్ చేసేసిన తర్వాత పైన మార్కింగ్ చేసేయండి. ఎందుకంటే అది ఖర్చు కదండి, ఖర్చుతోనే కదా మనం ఎప్పుడైనా తీయాలి, అందుకని. ఓకేనా? బాక్స్ లాగా అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు పైకి వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే చేసుకోండి. అక్కడి నుంచి అక్కడికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఒక 2 హుక్స్ అయితే వస్తాయండి. ఓకేనా? థ్రెడ్ కాకుండా పైన కూడా హుక్ పెట్టమన్నారు, అందుకని హుక్ ఇచ్చేసాను. తర్వాత మనకి సంక్రౌండ్ స్కేల్ అయితే తీసుకొని బోట్ షేప్లో అయితే మార్కింగ్ చేసేయండి పైన. తర్వాత కిందకు వచ్చేసరికి నేను మార్కింగ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అదే స్కేల్ తీసుకొని ఒక్కసారి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా స్కేల్ పెట్టేసి మార్కింగ్ చేసేయండి. చూసారు ఎంత సింపులో? కొత్తగా నేర్చుకునే వాళ్ళు సైతం ఈజీగా స్టిచ్ చేయగలరు, అంత సింపుల్ అండి. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసేయండి. మిగిలిన బక్రం కట్ చేసేయండి. ఇప్పుడు నేను బక్రం ఏ విధంగా అయితే చూపించానో మార్కింగ్ అనేది, ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేయండి. మీకు ఇది విడ్త్ అనేది ఎక్కువగా అనిపిస్తే ఒక 3 ఇంచ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకేనండి. నేను చూపించిన విధంగానే మొత్తం కటింగ్ కూడా చేసేయండి. అంటే కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవ్వాలి అని నేను ఎక్కువ స్పీడ్లో పెట్టకుండా నేను ఎడిటింగ్ అనేది చేశానండి. ఓకేనా? అండ్ మిడిల్లోకి అయితే కటింగ్ చేసేయండి, ఎందుకంటే ఇది బ్యాక్ హుక్ అండి. కటింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ కూడా తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని షైనింగ్ వచ్చేదేమో లైనింగ్ మీదన పెట్టేసి జాయింట్ అయితే చేసేయండి. ఓకేనండి. చూడండి, బక్రంలో మనకి షైనింగ్ వస్తుంది కదా, ఆ షైనింగ్ వచ్చేది మనకి క్లాత్ మీదకి రావాలి. ఓకేనా? ఇప్పుడు మొత్తం జాయిన్ చేసేసానండి. ఎడ్జెస్ కూడా, అంచులు కూడా మడత పెట్టి కుట్టేసాను. కుట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఆల్రెడీ చెప్పాను కదండి జాయింట్ అయితే చేసేసానని. ఒకసారి మార్కింగ్ అయితే చూడండి ఎక్కడికి వచ్చింది అనేది చూసుకొని, నేను ఫస్ట్ ఏ విధంగా అయితే చూపిస్తున్నా అదే విధంగా పైనుంచి కిందకి స్టిచ్ అయితే వేసేయండి. నేను చూపించిన ప్రకారం స్టిచ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనండి. నేను మొత్తం కటింగ్, బ్లౌజ్ మొత్తం కటింగ్ చూపించలేదండి, ఎందుకంటే ఇది చాలామందికి వచ్చు. ఇన్ కేస్ రాకపోతే కామెంట్స్లో అడగండి, నేను పెడతాను. ఓకేనండి. అక్కడి వరకు అయితే ఫస్ట్ జాయింట్ అయితే చేసేయండి. జాయిన్ చేసేసి కిందది ఒక్కసారి మనం నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి మార్కింగ్ పైకి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఇంతంటే పావించికి చాలా ఒక్క గీత అంత వెడల్పు అయితే సరిపోతుందండి. ఆ వెడల్పు మాత్రమే ఉంచండి పైన హుక్ దగ్గర. పైన 2 హుక్స్ వస్తాయి అన్నాను కదా, అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మనం ఆల్రెడీ కింద నడుము ఎంత వెడల్పు ఉందో చూసుకున్నాం కదండి, అక్కడ వరకు చూసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. అండ్ దీని మీదనే మరొక స్టిచ్ కూడా వేసేయండి. మనం ప్రతిసారి కూడా డబుల్ స్టిచ్ అనేది ఎందుకు వేయాలి అని చెప్తానంటే, ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు పర్ఫెక్ట్గా వచ్చేవు, కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు. అందుకని నేను సెకండ్ స్టిచ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా అయిపోయింది. కట్ చేసేయండి. కిందకు వచ్చేసరికి ఖర్చు ఉంచకుండా కట్ చేయండి. కొంచెం ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 2 లైన్ల వరకు ఖర్చు ఉంచి కట్ చేయండి. ఓకేనండి. మొత్తం అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కోని దగ్గర కోనికి కటింగ్ ఇచ్చేయండి. అండ్ రౌండ్ కూడా నేను చూపించిన విధంగానే కటింగ్ అయితే ఇచ్చేయండి. ఓకేనండి. మొత్తం కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ కోనీల దగ్గర కూడా కట్ చేయండి, నేను ఏ విధంగా అయితే చూపించాను అదే విధంగా. ఇప్పుడు దీన్ని అయితే తిప్పండి. ఏదైనా సూదిగా ఉన్న టర్నర్ స్క్రూ కానీ ఏదైనా తీసుకొని చూడండి, అలాంటిది ఏదైనా సూదిగా ఉండేది తీసుకొని నేను చూపించిన విధంగా అయితే
తొయ్యండి. ఓకేనండి, అప్పుడైతే నీట్గా వచ్చేస్తుంది బయటికి. చూసారా? అలా అన్న తర్వాత మనం చేత్తో ఒక్కసారి ఇలా అంటే ఇంకేమైనా లోపలికి క్లాత్ ఉండిపోతే వచ్చేస్తుందండి బాగా. ఓకేనండి, చూడండి క్లియర్గా చెప్తున్నాను. అండ్ పైన కూడా ఎడ్జ్ కుట్ అనేది వేసుకొచ్చేయండి. ఎక్స్ట్రా ఏమైనా దారాలు కానీ కనిపిస్తే దారాలు కూడా కట్ చేసేయండి. మా బొడ్డుది వచ్చేసింది. ఓకేనా? అండ్ నేను చూపించిన విధంగా ఎడ్జ్ కుట్ అయితే వేసుకొచ్చేయండి. చూసారు ఎంత ఈజీగా చెప్పాను. అండ్ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో మరొక సైడ్ది కూడా నేను చెప్తున్నానండి. ఒకవేళ మీకు తెలుసున్నట్లయితే ఇక్కడ నుంచి వీడియో అయితే చూడడం ఆపేయండి. ఓకేనండి, లేదు నేను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మొత్తం వీడియో అయితే చూడండి. ఓకేనండి, ఇదిగోండి అయిపోయింది. ఇలా అయితే వేసేసాను. చూసారా అలా వచ్చిందో? అండ్ ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే దానికంటే ముందు ఏం చేస్తారు అంటే ఒకసారి ఇదైతే ఇలా మార్కింగ్ చేయండి. మనకి అటు సైడ్ది ఎంత వచ్చిందో, తాడు పట్టిది ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకొని దీనికి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి సేమ్ ఫస్ట్ది ఎలా అయితే స్టిచ్ వేసామో దాని ప్రకారం ఇది కూడా స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా అండి? ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. అండ్ నేను మీకు చెప్పే విధానంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, అలా ఒక్కసారి చూసేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పు ఎక్కువగానే వేయండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు బ్రాడ్ ఎక్కువగా కానీ అనిపిస్తే మాత్రం తగ్గించి వేయండి. ఓకేనండి, ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అండ్ ఈ కోణి దగ్గర కూడా చిన్న మార్కింగ్ అయితే వేయండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. కోణి దగ్గర కూడా మార్కింగ్ వేసి స్టిచ్ అయితే వేయడం స్టార్ట్ చేయండి. అంటే ఇన్ కేస్ కొంచెం దూరంగా ఒకటి అటు వెళ్ళిపోవచ్చు, అంటే ఒక పావు ఇంచి వరకు అటు వెళ్ళిపోవచ్చు, లేదా తగ్గిపోవచ్చు. కానీ అలా తగ్గిపోతే మళ్ళీ మనకి షేప్ అవుట్ అయిపోతుంది కదా, అందుకని మళ్ళీ మీకు వివరంగా అయితే చెప్తున్నాను. ఓకేనండి, అందుకే వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినట్లయితే మనకి స్టిచ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి, ఇదిగోండి మొత్తం అయితే వేసుకొని వచ్చేసాను. అండ్ డబుల్ స్టిచ్కు ఎప్పుడు చెప్పిన ప్రాసెస్ అండి, డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి. ఓకేనండి, అంటే మనకి డబుల్ స్టిచ్లో ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న ఎక్కడైనా ఇన్ కేస్ లోపాలు రావచ్చు, అంటే ఒక దగ్గర తగ్గిపోవచ్చు, ఒక దగ్గర ఎక్కువైపోవచ్చు. అది చూసుకొని సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు దాన్ని క్లియర్ చేస్తూ వేసుకోవాలి. ఓకేనండి, అయిపోయిందండి. సెకండ్ స్టిచ్ కూడా వేసేసాను. మీకు ఎవరికైనా నా మిషన్ యొక్క ఏవైనా వివరాలు కావాలంటే కామెంట్స్లో అడగండి. అంటే ఎంతకు తీసుకున్నాను, ఏంటి, ఎక్కడ తీసుకున్నాను, అండ్ దీని వర్కింగ్ ఎలా ఉండింది ఏంటి అనేది. నేను మిషన్ తీసుకునేది జాకీ A2B తీసుకున్నానండి. దీని యొక్క వివరాలు ఎవరికైనా కావాలి అంటే కామెంట్స్లో అడగండి. ఓకేనండి, అండ్ రౌండ్ మొత్తం కటింగ్ చేయండి. అండ్ కోని దగ్గర కూడా మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసుకున్నామో అక్కడి వరకు కొంచెం జాగ్రత్తగా ఈ కోని దగ్గర చూసుకొని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ అలానే తిప్పండి. ఓకేనండి, అండ్ ఎడ్జ్ కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేయండి. వీడియో ఎండింగ్కి వచ్చేస్తుందండి. దీని యొక్క ఫ్రంట్ నెక్ కూడా ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టానండి, షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. అది కూడా సింపుల్ నెక్కేనండి. ఓకేనా? అంటే మేబీ ఆ నెక్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను తెలుసుకుంటారు కదా, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే అది ఇంకా సింపుల్ అవుతుంది, దానికోసమని. ఓకేనండి, చూసారా? ఏదైనా సూదిగా ఉండేది ఒకటి తీసేసుకొని దాన్ని ఇలా లోపలికి తోస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం కొంచెం ట్రై చేయాలి, వెంటనే వచ్చేయాలంటే రాదండి ఏది కూడా. ఓకేనా? ఎడ్జ్ కుట్ అయితే వేసేసుకొని వచ్చేయండి. ఎడ్జ్ కుట్టు మొత్తం వేసేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఈజీ వేలో కావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, వీడియో అనేది ఎండింగ్కి వస్తుంది. అంతేనండి, లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఎక్కడైనా థ్రెడ్స్ అనేవి ఉంటే అన్నీ కట్ చేసేసేయండి. అయిపోయిందండి, ఒకసారి చూపిస్తున్నాను అయితే చూసేయండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనండి, థ్యాంక్ యూ.